ఎక్కడే దేవుడు. అందుకు దీని మీద మనకు జ్ఞానం పొందుకుంటే ఇవన్నీ మన కష్టాలైతే. తొక్కుతా మొక్కుట అదే రౌతుని తొక్కుతున్నావు, అదే రౌతుని మొక్కుతున్నావు. ఎట్టున్నాడు దేవుడు? అవు నువ్వు అన్నట్ల దేవుడు లేడు. అందుకు నిజమైన దేవుణ్ణి కనుక్కొని నిజమైన భక్తి చేయి. అయితే నీకేమైనా సుఖము, శాంతి, ఆనందం ఉన్నది. నువ్వు పొల్లోని భక్తి చేస్తున్నావు అంటే నరకము ఉన్నది. పిచ్చడు బియ్యము సరికల పోసి నైవేద్యము చూపేవురా. దేవుడు పాపము అలిగిపోతే నీ బొర్రని నింపేవురా. దేవుని కోసానికి నైవేద్యం చేస్తున్నారు. బియ్యము చక్కెర పోసి నైవేద్యం పాచము ఏమో చేస్తారు. అరే తినద్దు, పిల్లలకి తినద్దు అట్లా ఇయ్యాలి. ముందు దేవునికి పెట్టినాక మరి ఎంగిలైన దేవునికి పనికిరాదు కదా. దేవుడికి పెట్టినాక మర్రా మీరు తినాలి. ఇవన్నీ మనకు నిత్యలు పెట్టండి. అందుకు అరే ఆ దేవుడు తినడు. అరే తినటోనికి పెట్టరా. వాడని తినటోనికి పెడుతున్నారా? ఆ దేవుడు తినేది ఆయనకి పెడుతున్నారు. నైవేద్యం వేస్తున్నాడు, లాడీలు పెడుతున్నారు, పేడలు పెడుతున్నారు. అది తినడు. తినడానికి గుర్తున్నది కాబట్టి పెడుతున్నది. తినేటోడికి పెట్టలా? అది తినేటోడికి పెట్టు. మరి అది చేత కాదు. తినేదానికి పెడితే చాప అవుతుంది కదా. గానే అంత మన భక్తి అంతా గానే పోతున్నది. మరి ఆ దేవునికి పెట్టినప్పుడు తినాలి కదా. మరి అడిగింది అది అలిగిపోయాడు. అది తినడు. నీ బొర్రని లేపుకుంటున్నావు. మరి ఆయన ఎందుకు బదనాం చేస్తున్నావు? మరి అలా నైవేద్యం పడతారు. పెట్టాలా లేదా? ఆ నైవేద్యం పెట్టినప్పుడు తినాలి కదా. మరి అది తినడు. ఆయనకి ఎందుకు పెట్టాలా? మరి తినడానికి పెట్టు. అది తినడానికి గుర్తున్నాన్ని ఎందుకు పెడుతున్నావు? మరి ఇవి మనకు నెత్తిల పిట్ అయిపోయినాయి. దేవునికి నైవేద్యం ఎక్కింది మనము తినద్దు. పుచ్చకాలం నైవేద్యం ఎక్కినాకనే తినాలా. ఇవన్నీ మనకు రూఢులు అయిపోయినాయి. ఇవన్నీ అందుకెళ్ళి మన మనసు వెళ్తలేదు. అంత పాగలేంది మన మనసు. అందుకు దీనికి ఒక్కటే కారణం ఉండేది, జ్ఞానం కావాలి. జ్ఞానం లేనిది జీవుని కళ్యాణం లేదు. చిట్టడి విద్యము సరికర పోసి నైవేద్యం చూపేవరా. దేవుడు పాపం అలిగిపోతే నీ బొర్రని దింపేవరా. అది తినడు. వాడు అలిగిండు. ఆడు తినకుంటే నువ్వు మానే తట్టింది. నువ్వైతే ఆడు తినకపోతే దాని మీద ఆయనకి వెచ్చించినావు. నీవైతే బొర్ర నింపుకుంటున్నావు. మరి ఈ భక్తి లక్షణాలేనా? భక్తుని లక్షణాలు అవి కావు. యజమాని తినకుంటే భక్తుడు కూడా తినద్దు. ఇప్పుడు మన హిందూ ధర్మం ఏమున్నది? భర్త ముందు తిన్న తర్వాతనే భార్య తినాలా. ఇది మన హిందూ ధర్మం పద్ధతి ఉన్నది, కరెక్ట్ ఉన్నది. మరి ముందర పెట్టించినో అయిపోయింది. దేవుడు నా మాలకు తిను, అది తినేటోడే కాదు. ఇవంతా అజ్ఞానమే. ఇవన్నీ అజ్ఞాన మాటలే. రాగి ఇత్తడి పాములు వేసి పూజలను చేసేవురా. నీ దర్శనము పాము వచ్చితే కర్ర ఎత్తి చంపేవురా. నాకు పంచిన్నాడు. ఇక పలకల మీద కొంత నాగులు దించుతారు.
రాగి చేస్తలు, ఇత్తడి చేస్తలు, పుట్టల పోయి పాలు వత్తలు, పూజలు చేస్తలు, పసుపు కుంకుమ చేస్తారు, మొక్కుతారు. మొక్కుతారు లేదా అందరూ పుట్టలు పోయి పాలు పోస్తారు, మొక్కుతారు, పసుపు కుంకుమ పూజలు చేస్తారు, అందరూ చేస్తారు. మరి ఆ పాము నా భక్తుడు నాకు మంచిగా పాలు పోసిండు, నాకు సన్మానం చేసిండు అని ఇంటికి పోయి నేను దర్శనం ఇస్తా తప్పి వారుస్తున్నామని ఈ న్యాయమేనా? అనికి మానం ఇయ్యాలా మరి చంపేయాలా? ఈ న్యాయమేనా? ఈ భక్తి లక్షణాలేనా? ముందు మానం ఇచ్చినావు, మస్త పసుపు కుంకుమ పాలు పోసి ఎంతో మానం ఇచ్చినావు. అరే నా భక్తుడు నాకు ఎంతో మానం ఇచ్చిండు, నేను భక్తుని ఇంటికి పోతా దర్శనం ఇస్తా అంటే అది కట్ట చేసి చంపుతున్నావు అని చంపేవారిస్తున్నావు. నీ భక్తులు ఏమన్నా అర్థమున్నాయా మరి? పూజలు చెయ్యాలేమి అని కొట్టి చంపాలేమి? ఈ భక్తి లక్షణాలు కావు. మనిషి ఉండగా తల్లిదండ్రుల బాధలు ఎన్నో పెట్టేవురా, చచ్చిన వారికి పిడికెడు అన్నము కాకులను పలికేవురా. మని ఉన్నప్పుడు తండ్రిని తండ్రి అంటలేడు, తల్లిని తల్లి అంటలేడు. చచ్చిన తర్వాత ఆయన పేరు మీద కాకులకు పిలుస్తున్నాడు. చూస్తున్నాయి కథలు. అంటే కాకి అప్పుడే అయిపోయినారు చచ్చినోడు. అంటే కాకులు అచ్చి తినాలా, అయితేనే ఇంటికి మోక్షం ఉన్నది. చూడు ఎట్లా కథలు ఇవన్నీ, ఎట్లా నిర్మాణం చేసింది ఇవన్నీ కథలన్నీ. నిజంగా అలా కాకు వచ్చిన కాకులు తినేదాకా ఉంటారు, చూస్తారు. అట్లా తింటే ఏమైంది, తినకుంటే ఏమైంది? తింటే ఏమైంది అంటే కాకే చచ్చినోడు కాకే వచ్చిందా? అంతేనా చచ్చిపోయిన అంతేనే కాకి అవుతుందా? ఇవన్నీ మూర్ఖతనాలే భయ్, ఇవన్నీ మూర్ఖతనాలు ఇవన్నీ. అందుకు నేనంట తల్లిదండ్రిని మించిన దైవం లేదు. తల్లిదండ్రి ఎవరైతే సేవ చేస్తాడో ఆడే పరమాత్మని ప్రాప్తి చేసుకుంటాడు. తల్లిదండ్రికి తిప్పలు పెట్టిన దానికి నరకమని ఎందరన్నా గురువులు చేసుకో, ఎంత అన్నా దానం చేయు, ఏమన్నా చేయి, ఆయనకి నరకమే ఉన్నది. తల్లిదండ్రి కంటే మిక్కిరి దైవం లేదు. మరి ఎంత మట్టుకు తల్లిని తండ్రి అంటున్నారు, తండ్రిని తండ్రి అంటున్నారా? ఇంతో అవసరం లేదు, దేవునితో అవసరం ఉన్నది నాకు. తల్లిదండ్రితో అవసరం లేదు, వాళ్ళతో అవసరం ఉన్నది దేవునితో. ఆడు ఏమిస్తున్నా నీకు? ఆడు ఏమిచ్చింది నీకు? అది నీ తల్లిదండ్రులన్న నీ జన్మం ఇచ్చింది. నీ తల్లిదండ్రి ఉంటే నేను జన్మం వచ్చినావు కదా. తల్లి లేకుంటే నువ్వు జన్మం వస్తుండేవా? మరి అప్పుడే పిచ్చేస్తున్నట్టే నువ్వు జగన్ చూస్తుండేవా? అప్పుడే నిన్ను పిచ్చేస్తున్నావంటే జగన్ చూస్తుండేవా? ఓళ్ళ కృపతో చూస్తున్నావు మరిడా. మరి తల్లిదండ్రి స్ఫురణతో చూసి తల్లిని తల్లి అంటేనే తండ్రిని తండ్రి అంటలేదు. మరి ఓల భక్తి చేస్తావు? నీ భక్తిలో ఏం అర్థం లేదంట. నేను అదే తెలుస్తలేదు లోకులకు పోయి. లోకులకు ఇంకా కూడా అర్థం కాకర్లేదు. తల్లిదండ్రికి అయిపోలో చూపు లేదు, దేవునికి అయిపోతున్నాడు. అరే మని ఉండగా బుక్కడు అన్నం పెట్టు, మని ఉండగా నీళ్ళు తాపు. చచ్చిన తర్వాత ఊరికే బుందిలాడులా భోజనం పెట్టినా ఏం లాభం లేదు. మని ఉన్నప్పుడు బుట్ట అన్నం పెట్టు, మని ఉన్నప్పుడు పెట్టలేదు. చచ్చిన తర్వాత ఊరికే భోజనం, బుంది రాడులది భోజనం. చూడు ఎట్లనే కథలు. గంత చెడిపోయింది
మంచిది దిమాగ్ అంతా గంత చెడిపోయింది భయ్ ఇవన్నీ. నేనంట తల్లిదండ్రి కన్నీ మిక్కిన ఏ దైవం లేదు భయ్. అందుకు ఇప్పుడు తల్లిదండ్రి ఓదిచ్చిన ఇప్పుడు నువ్వు ఏ దేవుడు అంటున్నా, దేవుడు ఏమి ఇచ్చాడు? ఆడైతే బిచ్చాడు అంటున్నాను. అవు ఆడైతే ఏమి ఇచ్చాడు నీకు? నీ తల్లిదండ్రి నీకు అడగకంటే ముందు ఇచ్చింది. నువ్వు అడగకంటే ముందే ఇచ్చింది. అడగంగా ఇచ్చాడు. ఆడికి అడగంగా ఇచ్చేటోడుగా అందరే నేనే లేదు, ఆడేమిస్తాడు. కానీ అడగంగా ఇచ్చేటోడుగా ఇల్లు అడగకంటే ముందు ఇస్తున్నాలే. తండ్రి పోయిన భూమిన్నా కొడుకిస్తున్నాడు, తండ్రి పోయిన ఇల్లున్నా కొడుకిస్తున్నాడు. అడగకంటే ముందు ఇస్తున్నాలే. అడిగేది అవసరం లేదు. అయినా కానీ ఇక్కడ చూపులేంది ఆడికి అక్కడ పోతున్నాడు. ఆడి బిచ్చగాడికాయ పోతున్నాడు. అది ఉన్నోనికాయ పోయినాడు. ఉన్నోనికాయ బిచ్చగాడికాయ ఎందుకు?